ఇది చేశాడు కాబట్టి వాళ్ళ కులపోళ్ళందరూ నిందితులు అవుతారా దాంట్లో? అతని ఫ్రెండ్స్ అతని పరిచయం ఉన్న వాళ్ళందరూ దొంగలు అవుతారా? బేసిక్గా ఇదేం లేదు. మనకి ఇక్కడ ప్రిపేర్డ్ స్టోరీ, స్టోరీ బేస్డ్ ఆన్ రియాలిటీ, రెండు రకాలు ఉంటాయి. ఒక నోషన్ అంటే మనం ఒక ఆలోచనని ముందు పెట్టి వీడిని అరెస్ట్ చేయాలి, వీడిని జైల్లో పెట్టాలి, వీడికి శిక్ష పడాలి అన్న కోణంలో నుంచి కదలలేరు ఇక్కడ. అలా కాకుండా రియాలిటీనిచ్చి రాయొచ్చు స్టోరీ. అప్పుడు జోగి రాడు ఇందులోకి, ఆ ప్లేస్లో జయచంద్రారెడ్డి ఆవిడ వస్తారు. అప్పుడు వైన్ మద్యము వీళ్ళు ఈ రాగానే ప్రైవేట్ మద్యం దుకాణాలు వచ్చేయడము, బార్లు రావడము, బెల్ట్ షాపులు రావడం. ఇప్పుడు వీళ్ళు కూడా అమ్మిందేమి ఎక్కడ పడితే అక్కడ అమ్మలా, వైన్ షాపుల్లో పెట్టారు. అదే అనేది వీళ్ళ బార్లో అమ్ముకున్నది గతంలో అనేది వీళ్ళు చెప్పేది. అది ఎక్కడ క్లారిటీ కాదు కదా. ఇప్పుడు అది నకిలీ మద్యం అయినప్పుడు అది దాగి చస్తం ఏదో జరిగితే అప్పుడు లెక్క ఉంటుంది. ఇదివరకు నకిలీ మద్యం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సరఫరా చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎవరిని పట్టుకోలే ఈ రోజు వరకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నకిలీ మద్యం అయినప్పుడు మనిషి ఆరోగ్యం బాగుండదు, పోవాలి. అయినా కూడా స్ట్రాంగ్ గానే ఉందంటే అసలు శుభ్రంగా వీళ్ళకే లైసెన్స్ ఇస్తే బ్రాండే తయారు చేస్తారు తక్కువకి. మనం ఎవరెవరి దగ్గర కొనడం ఎందుకో, డబ్బులు కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు ఇంకా వీళ్ళు. అక్కడ పాయింట్ అల్లా ఒకటే, నకిలీ మద్యం అన్నటువంటిది తయారీకి సంబంధించినంత వరకు